భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం బోగోలు గ్రామంలో తమ భూమిని అన్యాయంగా ఆక్రమించారంటూ నరదల ఫకీరమ్మ, నరదల భవానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఫకీరమ్మ, భవానీలకు చెందిన భూమిని ఫకీరమ్మ కొడుకు తాగుడుకు బానిసై బండి సత్యనారాయణ భార్య కృష్ణకుమారికి అమ్మాడని, దాని నిమిత్తం కృష్ణకుమారి కొంత నగదు ఇచ్చి మిగతా నగదును భూమి బ్యాంకులో తనఖా పెట్టుకుని ఇస్తానంటూ ఎంటీ పేపర్లపై సంతకాలు చేశారని, ఇంతలో తమ కొడుకు తాగుడుకు బానిసై కారణంగా మరణించాడని, దీన్ని అసలుగా తీసుకున్న కృష్ణకుమారి తాను ఫకీరమ్మ కొడుక్కి డబ్బులు ఇచ్చేశానంటూ 7-8 సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తున్నారని ఫకీరమ్మ, భవానీలు మీడియాను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మేము అధికారంలో ఉన్నాం, ఒక కేసు కూడా పెట్టనీయకుండా ఆఫ్ చేసేసాం. మొన్న కూడా 2019 ఎలక్షన్లో మొన్నటి వరకు కూడా ఏ గొడవల్లో కానీ మా ఊర్లో లేదు, కాంట్రవర్సీ గొడవలు, పార్టీ గొడవలు కానీ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో వచ్చి మా పార్టీ పరంగా ఏదో మాట్లాడితే జనసేన లేకపోతే వాళ్ళు వీళ్ళు అని మాట్లాడడం చాలా తప్పది. మా భూమి అమ్ముకుంటానని మా అబ్బాయి దౌర్జన్యంగా చేశాడండి. చేస్తే మేము అమ్ముకోవాలన్నామండి. తీసుకెళ్ళి సొమ్ము లేకుండా సంతకాలు చేపించి అలా కప్పి చెప్పాడండి. ఇస్తానని ఇవ్వలేదండి. మాకు వెనక ముందు ఎవరో లేరండి. మాకు అయినోళ్ళు కూడా మాకు రావట్లేదండి. మేము ఒక్కళ్ళని అయిపోయి మాకు 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. మేము ఇబ్బందులు పడుతున్నాం అండి. ఆ టైంలో ఆ టైంలో మమ్మల్ని కొడుతున్నారు, తిడుతున్నారు, కూలీలను తీసుకొచ్చుకుంటున్నారు, అన్ని ఇబ్బందులు చేస్తున్నారు మమ్మల్ని. నోట్లు అండి, 2 నోట్లు రాపించుకున్నారు. రాశారే కానీ ఇవ్వలేదు మాకు. అవన్నీ మా ఊరి పెద్దలకు కూడా అందరికీ తెలుసండి. ఎవరమ్మా కొట్టింది నిన్ను? నన్ను కృష్ణకుమార్ అండి, బండి కృష్ణకుమారి. వాళ్ళ ఆయన గారు ఇద్దరు కలిసి తోటలో ఇంత పడి కారం మొక్క తీసుకుంటే చేతుల మీద కొడితే సతీష్ బాబు గారికి తీసుకెళ్ళి కేసు రాపిచ్చి తీసుకెళ్ళి పెట్టించారండి. మాకుండా ఆధారాలు ఏమీ లేవే, అదొకటి తప్ప ఆ నోట్లు. మాకు ఆ పిల్లలు మాకు అయినోళ్ళు కూడా పట్టించుకుంటలేదండి. మా మీద ఏదైనా బయట పిల్లలు అటు వచ్చేవాళ్ళు మమ్మల్ని సాయం రావటం తప్ప. మా భర్త లేడు, మా అబ్బాయి లేదండి. చనిపోయారా? ఇద్దరు చనిపోయారండి. అవునా? మీకు ఎవరో లేరండి, మేమే. అందుకని మీడియాని ఆశ్రయించారమ్మా? అవునండి. ఓకే. నా పేరు నాగల్ భవానీ అండి. మా ఆయన గారు చనిపోయారు. భూమి అమ్ముకున్నామండి మేము. నాకైతే ఏమీ తెలియదండి. నేను ఇక్కడ లేను. అసలు భూమి అమ్మినప్పుడు కూడా లేనండి. ఇక్కడ నేను గర్భిణీతో మా ఇంటి దగ్గర ఉన్నాను. అసలు అమ్మినట్టు కూడా నాకు తెలియదండి. తెలియకుండా భూమి అమ్మేశాడండి మా ఆయన గారు. ఆయన చనిపోయాడండి. మా ఆయన గారు లేరు, మా మామగారు కూడా లేరండి. మేమిద్దరం ఆడవాళ్ళమేనండి. మా ఇద్దరం ఆడవాళ్ళని చేసి జాడు చేయని మేము జీలికి కౌలుకి ఇచ్చామండి. దాంట్లో మేము జాడుకు వస్తుంటే వాళ్ళిద్దరం మొగుడు పెళ్ళం వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడండి. అసలు వాళ్ళంటే ఎవరమ్మా? బండి కృష్ణకుమారి, బండి సత్యనారాయణ అండి. అవునండి. మాకు ఎంటీ లోట్లు కూడా రాశాడండి, డబ్బులు ఇస్తామని. డబ్బులు కూడా ఏమి ఇవ్వలేదండి. నాకు ముగ్గురు పిల్లలండి, 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లడు అండి. మా పిల్లలు చిన్న పిల్లలండి. మీరే ఏదైనా చేస్తే మాకు ఆధారం ఏదో కూడా చేసి ఏదో ఒక సహాయం చేయమని కోరుతున్నాను. మా ఊరు సార్లా కుర్రోడ దగ్గరికి వెళ్ళమని వెళ్తే మాట్లాడి మాకు 32,000 అండి సెంట్లు 3,20,000 అండి. 160 కట్టాడండి ఒకసారి ఫస్ట్లో. తక్కువ డబ్బులు నోటు రాపించామండి. 80 నోట్ల మీద 2 మీద సంతకం పెట్టాడు. తర్వాత మా మామ 10,000 ఇచ్చాడు. అదే జరిగిందండి. నాకు డబ్బులు కట్టలేదు, మిగతా డబ్బులు కట్టలేదండి.